శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రీసెంట్ గా అలానే జరిగిందండి. ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి అనుకుంటా సేమ్ ఇదే యాక్టివిటీస్ చేస్తూ తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చినా గానీ మారలా, బయటకు వచ్చారు అనుకుంటా. అరెస్ట్ అయిన తర్వాత బయటకు వచ్చారు. తర్వాత కూడా సేమ్ ఇలానే మరి ఆ వ్యూవర్షిప్ అంటే ఏ వ్యూవర్షిప్ అనుకుంటున్నారు? వ్యూవర్షిప్ అంటే ఇప్పుడు వాళ్ళు ఛానల్ పెట్టుకుంటున్నారండి, అదే పనిగా చూస్తున్నారు. అది అంటే ఎవరు చూస్తున్నారు అంటే ఇప్పుడు ఈ ఈ కూలి పనులు చేసేవాళ్ళు, రోడ్డు పనులు చేసేవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే పాపం వేరే ఎంటర్టైన్మెంట్ ఉండదండి. సినిమాకి కూడా వెళ్ళలేకపోతున్నాడు వాడు. 400 పెట్టి టికెట్ కొనలేడు, పోనీ 200 కూడా పెట్టలేడు, టైం స్పెండ్ చేయలేడు. ఫోన్ ఆన్ చేస్తే అందులో ఏవో రకరకాలు కనిపిస్తూ ఉంటాయి కదా అని చెప్పి ఆ ఫోన్ పెట్టుకొని చూస్తాడు. వాడు ఎంటర్టైన్ అవుతాడు. కానీ వాడు చెడిపోతే మాత్రం ప్రమాదానికి చాలా సమాజానికి చాలా ప్రమాదం అండి. ఎందుకంటే వాడిది ఒక చిన్న సొసైటీ అండి, ఒక చిన్న ప్రపంచం వాడిది. ఆ చిన్న ప్రపంచంలో వాడిలో దుర్మార్గమైన చర్యలు, ఇప్పుడు మీరు చెప్తున్నది అదే. వాడు ఎవడో ఏదో పెడుతున్నాడు అని అన్నారు చూడండి, వాడు ఆ కేటగిరీకి సంబంధించిన వాడే. వాడికి చదువుకునే అవకాశం ఉండదు, క్రమశిక్షణతో పెరిగే అవకాశం ఉండదు, స్వేచ్ఛా విహంగిలా బతుకుతుంటాడు. ఇదేదో బాగుందని వాడొక ఛానల్ పెట్టుకొని వాడికి అడ్డమైనవన్నీ చూపించేసి దాని మీద రూపాయి సంపాదించుకొని వాడు బతుకుతుంటే ఈ అధ్వానం అయిపోయే వాళ్ళంతా ఎవరంటే, కాలేజీకి పంపిస్తుందండి ఓ తల్లి కుర్రాన్ని, కాలేజీకి పంపిస్తుంది. ఓ 18-19 సంవత్సరాల పిల్లాడు ఇంటర్మీడియట్ చదువుతూ బయటకు వెళ్తాడు. వాడు ఏవో చూస్తాడు, వాడు అక్కడ ప్రభావితం అయితే వాడి జీవితమే నాశనం అయిపోతుంది. అర్థమైందండి? నేను ప్రత్యేకించి మీరు పిలిచిన కొంచెం తటపటాయించి కూడా రాగలిగిన ఉద్దేశం ఏంటంటే అండి, రేపటి భవిష్యత్తుకి పౌరులు, ఈరోజు ఉన్న పౌరులు రేపటి భవిష్యత్తుకి చాలా అవసరం కదండి. అంతే కదండి. వాళ్ళల్లో ఈ చెడు ఆలోచనలు నిద్రాణం అయిపోయి అలా ఉండిపోతే ముందుకు వెళ్ళలేరు. వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో అది సాధించడానికి ఇవన్నీ అవరోధాలు అవుతాయి. ముఖ్యంగా నేను స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నది ఏంటంటే, ఫోన్ కేవలం కమ్యూనికేషన్కి సంబంధించి మాత్రమే ఉండాలి, కేవలం మంచి విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే ఉండాలి. మనకి తెలియని ఎన్నో విషయాలు మనకి చెప్తుంది ఫోన్. గూగుల్లో మనకి మెడిసిన్స్ గురించి కూడా ఇది కరెక్టా కాదా, ఇందులో ఏం మందు ఉంది, ఏముంది, ఈ టాబ్లెట్ వేసుకోవచ్చా, అది కూడా చెప్తుంది ఫోన్లో. అది ఉంది, ఎలా చంపాలి, ఎలా దొంగతనం చేయాలి, అవి కూడా చెబుతుంది. కాబట్టి ఏది తీసుకోవాలనేది ఇంపార్టెంట్ చెప్తుంది. ఇందులో మన విఘ్నత అనేది ఇక్కడ ప్రదర్శించాలి. మన విఘ్నత అనేది ప్రదర్శించినప్పుడు మనం ఎప్పుడు చచ్చిపోం. లేదు, ఇలాంటి చర్యలే చేస్తూ ఉంటే మనం బతికున్నా చచ్చిపోయినట్టే లెక్క. అంటే సొసైటీకి మనం చెడు పురుగుల్లా కాకూడదు. ఇంతకు ముందు సెలబ్రిటీస్ చూడాలంటే టైం పట్టేది కదండి, ఎవరినన్నా ఆర్టిస్ట్ని చూడాలన్నా కానీ. అవును, చాలా కదా. సో ఇప్పుడు ఈజీ అయిపోతుంది యాక్సెస్ కదా. అవును, దీంట్లో కూడా ఇంకా వాళ్ళ స్పేస్ ఒకటి ఉంటుంది, ప్రైవేట్ లైఫ్. అవును, అది కూడా దాచుకోవట్లేదండి కొంతమంది. అది తప్పు, అది తప్పు. ఇంకా అది కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంటే ప్రైవేట్ లైఫ్ వీళ్ళే పెట్టుకుంటున్నారు. మరి అది తప్పు, చూసేవాడిది కాదు కదా. ఇప్పుడు నేను ఎలా అయినా పెడతాను ఫోన్లో, నువ్వు చూడొద్దంటే ఎట్లాగా? చూడొద్దు అనేది ఇంకా వాళ్ళ ఆప్షన్ ఇవ్వడానికి వీల్లేదు. వన్స్ అది పబ్లిక్ డొమైన్ కింద లెక్కే. అది ఏమండి, కళాకారులకి దిక్సూచి లాంటి ఆర్టిస్టులు మనకున్నారు. తెలుగు ఇండస్ట్రీకి ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి దిక్సూచి, కళాకారులందరికీ దిక్సూచి. వాళ్ళు గర్వంగా గర్వంగా రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, సావిత్రి గారు, వాణిశ్రీ గారు, అంజలీదేవి గారు, ఇలా చెప్పుకుపోతే 100 పేర్లు వస్తాయి. వాణిశ్రీ గారిని అసలు చూసినప్పుడల్లా మనకు కొత్తగానే అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇప్పటికీ కూడా వాణిశ్రీ పట్టెడని, వాణిశ్రీ బ్లౌజులని, వాణిశ్రీ హెయిర్ స్టైల్ అని ఉన్నాయి కదండి. అలాంటివి చేయండి, నేను కూడా గర్వపడతా, నేను కూడా కొత్తవి నేర్చుకో. అంతే కదండి. ఆవిడ ఒక్కొక్క సినిమాలో 2 పాత్రలు చేశారు, మీకు తెలుసు కదా. టాలెంట్ అంటే అదండి. తన టాలెంట్తో, తన ప్రతిభతో మనుషుల ప్రేక్షకుల హృదయాన్ని అలా దోచుకొని ఇక్కడ గుండెల్లో దాచుకునేలాగా చెయ్యాలి. అది ప్రతిభ. ఇన్స్పైరింగ్గా ఉండాలి అంటాను నేను. ఏమండి, ఒక బంగారు కిరీటానికి కలికి తురాయి లాంటి ఆర్టిస్ట్ వాణిశ్రీ గారు కూడా. వాళ్ళ జీవితాన్ని ఎంతో గోప్యంగా, భానుమతి గారు వీళ్ళందరికంటే ఐకాన్ ఆవిడ. ఏంటి చెప్పండి, లేడీ ఒక సింహం.
నేను ఎప్పుడు అలాగా గుర్తు చేసుకుంటుంటాను ఆవిడ్ని. బహుముఖ ప్రజ్ఞాశాలి అనొచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి, అంతే కదా. కొన్ని డ్రాస్టిక్ డెసిషన్స్, అవును. ధైర్యము, అవును. ఆ, చాలా గొప్ప లేడీ, అవును. ఆర్టిస్టు. ఎలాగో మనకి గొప్ప ఆర్టిస్టు, గొప్ప స్త్రీ కూడా. ఉమ్. అంటే తను నాకు ఇది ఇష్టం లేదు అంటే ఇష్టం నేను చేయను, ఇష్టమైతే పెట్టుకో లేకపోతే లేదు అనగలిగిన స్థాయి ఉన్న ఆర్టిస్ట్ ఆవిడ. రైట్. మనకి ఇంత గొప్ప గొప్ప కళాకారులు ఇక్కడ ఉంటే సినిమా ఇండస్ట్రీ మంచిది కాదని ఒక తల్లి చెప్పుద్ది, సినిమా ఇండస్ట్రీలో నష్టపోయినని ఒక తల్లి చెప్పుద్ది. ఆ, ఇవన్నీ నాకు వినడానికి ఇబ్బందిగా ఉంటాయి. నేను లాస్ట్ టైం కూడా నేను ఇలాగే చెప్పాను మీ దగ్గర. సినిమా ఇండస్ట్రీ చెడ్డది ఎప్పుడు కాదండి, చాలా చేరిక చేసుకుంటుందండి కళామ తల్లి. అటువంటి మహానటి సావిత్రి గారిని, వాణిశ్రీ గారిని, వాళ్ళందరికంటే గొప్ప మహానటి మహావ్యక్తి భానుమతి గారిని, అంజలీదేవి గారిని, వాళ్ళని చేరిక చేసుకుంది. నాలాంటి చాలా చిన్న సముద్రంలో ఇసుక రేణు లాంటి ఆర్టిస్టుని కూడా చేరిక చేసుకుంది కళామ తల్లి. తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ వాళ్ళ అడుగు జాడల్లో, వాళ్ళ గుర్తుల్లో, వాళ్ళు నడిచిన దారిలో నేను నడవాలని ప్రయత్నించాలి. కానీ ఇక్కడికి వచ్చాను, నన్ను కోల్పోయాను అని కూడా చెప్పకూడదు. అంటే కోల్పోయి చెప్పకూడదా అని మీ ప్రశ్న ఉండొచ్చు. కోల్పోయే పరిస్థితులు మనం కల్పించకూడదు. ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఎస్, ఉండాలి. ఎందుకు కోల్పోవటం లేదండి? ఇక్కడ ఏవో జరుగుతున్నాయంటే నాటెట్టాలి. అందరి దగ్గర అలా జరగదు, అందరి విషయంలో అలా జరగదు. అందరినీ ఒకే కోవ కట్టినప్పుడు మాలాంటి వాళ్ళకి కొన్ని సమాధానాలు చెప్పలేకపోతున్నామండి.